ఈరోజు సకినేట్పల్లి పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల నిమిత్తం రావడం జరిగింది. ఇక్కడ క్రైమ్ రేటు అంతా నార్మల్గా ఉంది. అడపదడప కొద్దిగా దొంగతనాలు అవి జరుగుతున్నాయి. అవి కూడా చాలా మటుకు డిటెక్ట్ చేశారు. కొద్దిగా 498A కేసెస్ అవి రిపోర్ట్ అవుతున్నాయి. యాక్షన్ ప్లాన్ ఎలా తీసుకోవాలని ఎస్పీ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సమస్య అనిపిస్తుందంటే అందరికి చెప్పింది, ఇక్కడ గల్ఫ్కి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు, ఏజెంట్స్ ద్వారా మోసపోతున్నారని ఇక్కడ అందరూ నా దృష్టికి తీసుకొచ్చారు. దీంట్లో ఆల్రెడీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక సెంటర్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ అవేర్నెస్ కోసం హెల్ప్ చేయడానికి, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అక్కడ సెంటర్ ఓపెన్ చేశారు. ప్రజలందరూ ఆ సెంటర్ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ లోకల్ పోలీస్కి నేను అడ్వైజ్ చేయడం జరిగింది. ఇక్కడున్న గ్రామాల్లో మండల హెడ్ క్వార్టర్స్లో ఈ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం, ఇటువంటి సెంటర్ ఇక్కడ ఉందని చెప్పేసి, తర్వాత కొన్ని వీడియోస్ ద్వారా ప్రచారం చేయడం, గ్రామాల్లో ఎవరన్నా గల్ఫ్కి కానీ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, పాస్పోర్ట్కి ఎలా అప్లై చేయాలి, వీసా ఎలా అప్లై చేసుకోవాలి, ఆ ఏజెంట్స్ ఎక్కడ ఉంటారు, ఇవన్నీ చేసి మోసపోకుండా, ఒకవేళ అక్కడ ఎవరైనా చిక్కుకుపోయారు, గల్ఫ్లో చిక్కుకుపోయారు, వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి, ఎవరిని హెల్ప్ తీసుకోవాలి అనేది కూడా ఒక అందరికి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఒక ప్రోగ్రామ్ ఒకటి ఆర్గనైజ్ చేయాల్సిందిగా నేను చెప్పాను. ఈ మహిళా పోలీస్ కూడా మనకి చాలామంది మండలంలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు కూడా కొద్దిగా ఎడ్యుకేషన్, ఈ గల్ఫ్ సిచ్యువేషన్ ఏంటి, ప్రజలకు వాళ్ళకు బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళు కూడా ఎవరైనా ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళని కన్సల్ట్ చేసినా వాళ్ళు గ్రామ సచివాలయాలకి, తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్కి, పోలీస్ స్టేషన్కి గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక యాక్షన్ ప్లాన్ మాదిరి తయారు చేసుకొని లోకల్ పోలీస్ వారు అది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు జన చైతన్య వాహనం అని చెప్పేసి ఈరోజు ఓఎన్జీసీ వారి సహకారంతో ఒక వ్యాన్ని ఎల్ఈడి స్క్రీన్ తోటి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్స్ అమలాపురంలో ఈరోజు ఎస్పీ గారి ఆధ్వర్యంలో దాన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. దాంతో ఎక్స్టెన్సివ్గా మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు ఈ గల్ఫ్ రేట్ల ఇష్యూస్, కొన్ని వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. అవన్నీ గ్రామాల్లో, ఈ పట్టణ సెంటర్స్లో అక్కడ వాటిని డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, పోక్సో కేసెస్ మీద, అది గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటిది, ఈ సోషల్ మీడియా యొక్క దుష్పరిణామాలు, వీటి మీద కూడా వాటి ప్రచారం చేయడం జరుగుతుంది. తర్వాత డ్రగ్స్, గంజాయి వల్ల జరిగే దుష్పరిణామాలు, రోడ్ యాక్సిడెంట్స్ గురించి, ఇట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా వెహికల్ ఉపయోగించి మేము చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా ప్రజల్లో చైతన్యం వచ్చి, ముఖ్యంగా సైబర్ క్రైమ్ కూడా మీరు చూస్తుంటే ఈ మధ్య సైబర్ క్రైమ్ కూడా చాలా ఎక్కువగా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. సైబర్ క్రైమ్ ఎటువంటి కేసెస్ వస్తాయి, సిబిఐ, ఈడీ అని చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు. కదా ఒక లింక్స్ పంపించి ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయని లింక్స్తో క్లిక్ చేయమంటారు. అటువంటి లింక్స్ వచ్చినప్పుడు క్లిక్ చేయకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. తర్వాత ఒక డబ్బు పోగొట్టుకుంటే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దానికి వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే డబ్బు కొంతవరకు బ్లాక్ చేయొచ్చు. ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా, సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఆ వాహనం ద్వారా చేయడం జరుగుతుందండి. తర్వాత ఈ గంజాయి నియంత్రణ గురించి కూడా ఏలూరు రేంజ్లోని అన్ని జిల్లాలతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఈ రీవిజిట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. పాత నేరస్తులు, ఇదివరకు గంజాయి చేసి అరెస్ట్ పడ్డ వాళ్ళందరినీ, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ సక్రమంగా ఉన్నారా, మళ్ళీ ఇటువంటి వ్యాపారం చేస్తున్నారా అని అందరినీ పిలిచి పోలీస్ స్టేషన్ పిలిచి విచారించడం జరుగుతూ ఉంది. దానివల్ల కొన్ని చోట్ల మళ్ళీ ఎవరైతే నేరాలు పాల్గొంటున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. దానివల్ల గంజాయి చాలా మటుకు ఇప్పుడు అదుపులోకి వచ్చింది. తర్వాత ఈ పిటి ఎన్డీపీఎస్ యాక్ట్ అని ఒక యాక్ట్ కింద కూడా ఎవరైతే రిపీట్గా వీళ్ళు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారో వాళ్ళని కూడా పిటి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద డిటెన్షన్ చేయడానికి కూడా ప్రపోజల్స్ తయారు చేసి పంపిస్తున్నాం గవర్నమెంట్కి. సో తీవ్ర నేరాలు చేసే వాళ్ళకి, గంజాయి నేరాలు చేసే వాళ్ళకి డిటెన్షన్ చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు మనకి 27 తారీఖు వినాయక చవితి ఫెస్టివల్ వస్తూ ఉంది. దానికి తగ్గట్టుగా మనము దాదాపు ఈ జిల్లాలో 20 రోజుల వరకు నిమజ్జనాలు జరుగుతాయి. సో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ ఒక సమన్వయం మీటింగ్ జరిగింది. అరేంజ్మెంట్స్ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్,
చాలామంది అనాథరైజ్ ఎలక్ట్రిక్ కనెక్షన్స్ తీసుకొని ఎలక్ట్రిక్ షాక్ వల్ల దానివల్ల చనిపోవడం అది జరుగుతూ ఉంటుంది. అందువల్ల అథరైజ్డ్ ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, ఎటువంటి ఫీజులు కూడా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయకుండా ఈ పండాల్స్ ఆర్గనైజ్ దగ్గర ఎటువంటి ఫ్రీగా వీళ్ళకి అన్ని ఇచ్చేటట్టుగా సింగిల్ ఏజెన్సీ ద్వారా ఇచ్చేటట్టుగా ఒక యాప్ కూడా డెవలప్ చేయడం జరిగింది. యాప్ నుంచి కూడా ప్రజలందరికీ చెప్పి ఎటువంటి డబ్బులు కట్టకుండా అథరైజ్డ్ ఎలక్ట్రిక్ కనెక్షన్ తీసుకోవడము, ప్రాపర్గా సెక్యూరిటీ పెట్టుకోవడము, ఏదైనా ఇంపార్టెంట్ మండపం ఉంటే అక్కడ సీసీటీవీలు కూడా వాళ్ళు పెట్టుకుంటే మంచిది. ఇట్లా సెక్యూరిటీ, మండపం సెక్యూరిటీ ఆర్గనైజర్స్ బాధ్యత, పోలీస్ వారు కూడా సపోర్ట్ చేస్తారు. తర్వాత నిమజ్జనం కార్యక్రమంలో ముందే ఎక్కడెక్కడ నిమజ్జనం చేయాలనేది అథరైజ్డ్ ఘాట్స్లోనే నిమజ్జనం చేయాలి. ఎక్కడంటే అక్కడ పోయేసి నీళ్లు ఉన్నాయని చెప్పేసి కాలువలో వేస్తే జారిపడి మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాటి గురించి కూడా ప్రజల్ని చైతన్యపరిచి ఈ డ్రౌనింగ్ యాక్సిడెంట్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ వల్ల జరిగే యాక్సిడెంట్స్ జరగకుండా ఈసారి మేము చర్యలు తీసుకోబోతున్నాము. అంతేకాకుండా ఎక్కడైతే టెన్షన్ ఉంటుందో లాస్ట్ ఇయర్ కానీ ఆ ముందు ఇయర్ కానీ ఏదైనా గొడవలు జరిగిన ప్రదేశాలు ఉంటే అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడము, రూట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే రూట్లో ఇష్యూస్ లేకుండా చూడము, డీజే సౌండ్స్ అవి లేకుండా ప్రశాంతంగా జరిగేటట్టు ఈ పండుగ నిమజ్జనాలు మేము చర్యలు తీసుకుంటున్నాం.